మాల్లో షాపింగ్ ఎంత బాగుంటుందో ఈ రోజు నేను మీకు చెప్తాను. ఎంటర్ అవగానే ఇదిగో కలర్ఫుల్ లైట్స్ మనల్ని వెల్కమ్ చెప్తూ ఉంటాయి. ఏ మాత్రం కాలు నొప్పి పెట్టకుండా హ్యాపీగా షాపింగ్ మొత్తం ఫినిష్ చేసుకోవచ్చు. ఇంత పెద్ద మాల్ తిరిగి చూడగలుగుతామా అనుకుంటారేమో, టైమే తెలియదు మనకి. ఇంకా ఫెస్టివల్ వచ్చినప్పుడు స్పెషల్ గా డెకరేట్ చేస్తారే, అక్కడికి వెళ్ళి సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి లైక్లు కొట్టేయచ్చు. ఇంకో విషయం తెలుసా, అడగంది అమ్మైనా అన్నం పెట్టదు అంటారు కదా, కానీ మాల్స్ లో మాత్రం అడగకుండానే మంచి మంచి ఆఫర్స్, డీల్స్ అన్ని ఇస్తూ ఉంటారు. ఒక ఫ్యామిలీ మొత్తం షాపింగ్కి వచ్చారనుకోండి మాల్కి, ఎవరికి నచ్చిన డ్రెస్సులు వాళ్ళు హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఒక స్టోర్లో నచ్చింది ఇంకో స్టోర్లో నచ్చుతుంది, ఒక దగ్గర దొరికింది ఇంకో స్టోర్లో దొరుకుతాయి. ఇలా మాల్లో ఉన్న ప్రతి స్టోర్ విజిట్ చేసి మంచి మంచి ఆఫర్స్, డీల్స్ తోటి షాపింగ్ ఈజీగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నాలాంటి ఒక అమ్మాయికి డ్రెస్ షాపింగ్ తో పాటు దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, జ్యువెలరీ దొరికితే ఇంకేం కావాలి. అండ్ మనతో వచ్చిన పేరెంట్స్ ని అబ్బాయి ఇంకెంతసేపు షాపింగ్ అనకుండా వాళ్ళని సినిమాకి పంపించేయచ్చు. మంచి థియేటర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. పిల్లలేమో రైట్స్ అంటూ ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళ కోసం మనం హ్యాపీగా టాయ్స్ అన్ని షాపింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ తో వచ్చామనుకోండి మాల్ కి, కాఫీ తాగుతూ సెల్ఫీలు క్లిక్ చేసుకుంటూ ఫుల్ టైం పాస్ చేయొచ్చు. ఇంకా మాల్లో బెస్ట్ థింగ్ ఏంటంటే గేమ్ జోన్. హ్యాపీగా షాపింగ్ చేసుకుందాం, డిస్టర్బెన్స్ ఉండద్దు అంటే పిల్లల్ని గేమ్ జోన్ లో వదిలేసి ఇదిగో ఇంత పెద్ద గేమ్ జోన్ లో 2-3 hours వదిలేయచ్చు. ఇంత షాపింగ్ చేసి ఇన్ని గేమ్స్ ఆడిన తర్వాత ఆకలి అవుతుంది కదా, అందుకే నచ్చిన ఫుడ్ ఎన్ని వెరైటీస్ అయినా ఆర్డర్ చేసుకొని తినేయచ్చు. ఇప్పుడు అంటారు స్వాతి, ఏదేమైనా మాల్లో షాపింగ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అంటారు.